హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిల్లీ చికెన్ అండి. ఇది చికెన్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా. చికెన్ ఎలా తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో అయితే నేను చిల్లీ చికెన్ అనేది చేశాను. అది ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. ఇగోండి, 3/4 కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. చిన్న చిన్నగా, మరీ పెద్దగా కాదు, అలా చిన్నగా కాకుండా తినడానికి కూడా బాగుంటుంది కదా. ఇగోండి, మనకి ఆ చికెన్కి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 3 స్పూన్లు అయితే నేను వేసుకున్నాను. మొత్తం ఎక్కువ చికెన్ కదా తీసుకున్నాను. ఇవి వేపుతున్నప్పుడే సగం తినేస్తాము, అందుకని ఎక్కువ తీసుకున్నాను. ఇంకా సాల్ట్ అయితే 2 స్పూన్లు తీసుకున్నాను. 2 స్పూన్లు. తర్వాత కొంచెం పసుపుని మనం యాడ్ చేసుకుంటాము. తర్వాత కారం కూడా ఎక్కువే పడుతుంది కదా. 3 స్పూన్లు అయితే నేను తీసుకున్నాను. తర్వాత ఇవన్నీ వేసుకొని, తర్వాత నేనైతే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి. గరం మసాలా అన్నీ వేసుకొని, అది ప్రిపేర్ చేసుకున్నది అయితే నేను గరం మసాలా 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఇగోండి, వెనిగర్ కొంచెం ఇందులోనే. తర్వాత పెరుగు ఒక 2-3 స్పూన్లు పెరుగు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇగోండి, ఒక్క నిమ్మకాయ తీసుకొని ఇగోండి, ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. ఈజీగా మనకు వచ్చేస్తుంది. 2 కట్ చేయని అవసరం లేదు. మధ్యలోకి హోల్ చేసి మనం ఇలా పిండుకోవచ్చు. ఆ పిక్కలనే ఉంటే మనం తీసేయచ్చు, లేదా మనం హ్యాండ్ అనేది అడ్డు పెట్టుకుని కూడా పిండుకోవచ్చు. అంతే. ఈ విధంగా అయితే మొత్తం ముక్కలకు పెట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి. బాగా పట్టాలి కదా ప్రతి పీస్కి. మనం ఫ్రై చేసినప్పుడే మనకు నోరు ఊరిపోతుంది. ఇవ్వండి, కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర ఫ్లేవర్కి నాకైతే చాలా ఇష్టమండి కొత్తిమీర దేంట్లోనైనా వేసుకోవడానికి. ఇప్పుడైతే మనం మళ్ళీ బాగా కలిపేస్తాము. బాగా కలిపేసి మనం ఇది ఫ్రిడ్జ్లో ఒక అరగంట ఉంచుకొని ఫ్రిడ్జ్లో నేను తీసిన తర్వాత కూడా మనం కాసేపు ఒక 10 నిమిషాలు బయట ఉంచిన తర్వాతే ఆయిల్లో వేసుకోవాలి. వెంటనే ఏది కూడా ఫ్రిడ్జ్లో తీసింది వెంటనే మనం రీఫ్రై చేయకూడదు. ఏదైనా ఉడకబెట్టిన ఎగ్స్ అయినా ఏవైనా కూడా. ఇగోండి, ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఒక్కొక్క పీస్ వేసుకుంటున్నాను. అన్ని పీసులు వేసుకుంటున్నానండి. అంటే మెత్తటిది కాదు, అలానే స్కిన్లెస్, బోన్లెస్ ఉంటాయి కదా, అన్ని రకాలు తీసుకున్నాను. ఎందుకంటే మా చిన్న పాప మెత్తటి పీసెస్ తింటుంది, పెద్దది దుమ్ములు కావాలంటుంది. అందుకే అన్ని రకాలు తీసుకున్నాను. అయితే ఇగోండి, మొత్తం అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ కొంత అయితే తినేసాం ఇది వేపుతుండగానే. ఇప్పుడు మిగిలింది అయితే అది. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లోనే మళ్ళీ మనం వేరే కళాయి పెట్టుకొని ఇగోండి, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే మనం ముందు ఇలా వేగించేసుకొని ఒక సైడ్ పెట్టుకుంటాం. మరి జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికము, తర్వాత పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకున్నాను. ఇది కూడా మనం హై ఫ్లేమ్లోనే చేయాలండి, ఎక్కువ వేయకూడదు. వీటికి సరిపడినంత కొంచెం సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకుంటాము. తర్వాత వెల్లుల్లి గుడ్లు మనం ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాము. తర్వాత ఇగోండి, టమాటా సాస్, మళ్ళీ కొంచెం వెనిగర్, సోయా సాస్ కొంచెం. ఇది మొత్తం కూడా హై ఫ్లేమ్లోనే మనం చేయాలి, సిమ్ చేయకూడదు. హై ఫ్లేమ్లో, ఎందుకంటే ఇవి ఎక్కువ ఉడకకూడదు. ఇలా ఉంటేనే బాగుంటుంది. మన చిల్లీ చికెన్కి ఇలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత ఇక కొంచెం మనం కారం, ఓన్లీ వీటికి సరిపోయినట్టు మనం మామూలుగా మనం వేసుకున్నాం కదా చికెన్లోని, అందుకే వీటికి సరిపోయినట్టుగా మనం ఇవన్నీ వేసుకుంటున్నాము. ఇదైతే కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు తీసుకొని నేను వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకొని వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వల్లే మనకి ముక్క అనేది చాలా స్మూత్గా చాలా బాగా వస్తుందండి కార్న్ఫ్లోర్ వేసుకుంటే. అందుకే ముందు నానబెట్టిన దాంట్లో కూడా వేయచ్చు. నేనైతే ఇలా వేసుకుంటున్నాను. ఇవ్వండి, ఇలా అయిన తర్వాత మనం కాసేపు అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటా. ఇది కూడా హై ఫ్లేమ్లోనే మనం ఉడకనివ్వాలి. కొంచెం హై ఫ్లేమ్లో కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం వేయించుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అయితే ఇందులో వేసుకుంటాం. కొంచెం థిక్నెస్ వచ్చింది కదా, ఇలా చిక్కబడిన తర్వాత మనం వేయించుకున్న చికెన్ అయితే వేయించుకొని మొత్తం ఇలా హై ఫ్లేమ్లో కాసేపు కలుపుకుంటాం. కలిపిన తర్వాత మనం సిమ్లో పెట్టేసి మొత్తం అవన్నీ కూడా మొక్కకు పట్ట కార్న్ఫ్లోర్ అన్నాను కదా, కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల ముక్కనే స్మూత్గా ఉంటుంది. అందుకే మూత పెట్టి 1 నిమిషం అయితే మనం ఉంచాలి. తర్వాత తీసేసి
దీన్ని చేసే ముందు మనం ముందే వేయించుకున్న ఇగోండి కరివేపాకు పచ్చిమిర్చి మనం ఇందులో వేసుకుంటాం. ఇప్పుడైతే చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్ అయితే చేసేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇలానే సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.